న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇంత మారణ హోమానికి కారకులైన అసలైన నేరస్తులు ఈ రోజు రాజకీయ బలంతో తప్పించుకోవడానికి వాళ్ళ పార్టీని పై పార్టీతో శోభనానికి రెడీ చేశారు. అక్కడి శోభనం ఇక్కడ న్యాయం మీద జరుగుతున్న అత్యాచారం. యువర్ ఆనర్, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం. ప్రజలే కాదు, సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బతుకుతున్నారు. కేవలం అపోజిషన్ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీని సీక్రెట్గా విన్నందుకే అమెరికాలో ఒక ప్రెసిడెంట్నే దించేశారు. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిపై రిపీటెడ్గా అత్యాచారం చేస్తూ తన ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతూ 2 ఏళ్ల పాటు అసెంబ్లీ అటెండ్ అయ్యాడు ఒక ఎమ్మెల్యే. అది ప్రజాస్వామ్యానికి ఫ్యూడల్ వ్యవస్థకి ఉన్న తేడా. పోలీసులే న్యాయ వ్యవస్థలై ఎన్కౌంటర్లు చేస్తుంటే దేశమంతా చప్పట్లు కొడుతున్నారు యువర్ ఆనర్. న్యాయ వ్యవస్థకి ఇంతకన్నా అవమానం ఒకటి ఉందా? ఇష్టమైన నేరస్తుల్ని తప్పిస్తూ ఇష్టం లేని వాళ్ళని శిక్షిస్తూ విశాఖవాణి లాంటి నియంతలే చట్టం, న్యాయం, తీర్పు అయిపోయారు. న్యాయ వ్యవస్థ ఇప్పటికీ మేలుకోలేదంటే ఇంకెప్పటికైనా మేల్కొంటుందా? ప్రజలు ఎన్నుకున్న లెజిస్లేటర్, ఆ లెజిస్లేషన్ ని అమలు చేసే సివిల్ సర్వెంట్, న్యాయాన్ని కాపాడే జ్యుడిషియరీ, ఈ 3 గుర్రాలు క్రమబద్ధంగా పనిచేసినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రభుత్వం అవుతుంది. గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ కూడా తన కాళ్ళ మీద నుంచొని మీరివ్వబోయే తీర్పులో ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి యువర్ ఆనర్. తెల్లేరులో గుళ్ళు మొదలైన రోజు నుంచి 133 మంది సొసైటీ మెంబర్లు వరుణ్ హ్యాన్సన్లా మాయమైపోయారు. 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 1000కు పైగా కన్స్యూమర్లు జబ్బున పడిపోయారు. వాళ్ళ ప్రాణాలకి బాధ్యులెవరు? తెల్లేరు విషంగా మారడానికి అసలైన కారకులెవరు? ప్రాణంతో ఉన్న తెల్లేరు ఇంకెంత ప్రాణం పోసేదో ఆ నష్టపోయిన ప్రాణానికి బాధ్యులెవరు? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ మొత్తం స్కామ్లో 40 ఏళ్లుగా అందరికన్నా ఎక్కువ లాభపడింది ఎవరు? ప్రకృతిని, ప్రాణాన్ని, సమాజాన్ని ఒకటిగా రక్షించలేని తీర్పు, ఇన్ని ప్రాణాలు తీసిన నిజమైన హంతకుల్ని శిక్షించలేని తీర్పు, తీర్పు కాదు, ఆ కొల్లిన తెల్లేటితోనే సమానం. ఐ రెస్ట్ మై కేస్ యువర్ ఆనర్. తెల్లేరు కాలుష్యం మీద వరుణ్ హాన్సన్, కలెక్టర్ అభిరామ్ సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ పూర్తిగా వాస్తవమని ఈ ట్రిబ్యునల్ నమ్ముతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 5వ కాంటర్ వరకే కాదు 9వ కాంటర్ వరకు అవసరమైతే ఆర్మీ సహాయం తీసుకునైనా సరే తెల్లేరు గట్లని తొలగించాల్సిందిగా ఆదేశిస్తున్నాం. ప్రజాప్రతినిధిగా, పారిశ్రామికవేత్తగా తెల్లేరు వల్ల అందరికంటే ఎక్కువ లబ్ధి పొందిన శ్రీమతి విశాఖవాణిని ప్రథమ ముద్దాయిగా నిర్ధారిస్తూ తనతో పాటు డిప్యూటీ కలెక్టర్ దశరథ్, ఎక్స్ కలెక్టర్ విజయ్ కుమార్, ఫారెస్ట్ ఆఫీసర్ జనార్దన్ రావు, హెల్త్ ఆఫీసర్ రంగనాథన్ సెక్షన్ 299, 300, 304A, 171 ఈల కింద ఈ స్కామ్ లో హంతకులుగా పరిగణిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. Hereby the tribunal direct the police to take the conviction to their custody. The court is adjourned. How dare you? What nonsense is this? Narasimha! వదలండి నన్ను! నరసింహ! ఏం చేస్తున్నావు? విడిచిపెట్టు! ఐఎమ్ సారీ నాన్న. ఇది నా అరెస్ట్ కాదురా, నా విడుదల. గెలిచాననుకుంటున్నావా? వారం రోజుల్లో ఈ తీర్పుని సుప్రీంకోర్టులో మార్చి చూపిస్తాను.
1 week's time, I'll change the verdict. I will change the verdict in a week. వదలండి, చంపేస్తా పట్టుకుంటే. పట్టుకోండి. మూవ్ మూవ్. మీరు నా శత్రువు కాదు, నేను మీ శత్రువుని కాదు. మీ నాన్నని మా నాన్నని విరిచేసిన వ్యవస్థే మన శత్రువు. ఈ గెలుపు ఆ వ్యవస్థ మీద. ఇది మీకు సొంతం. విషింగ్ యూ వెల్ మేడం. వ్యవస్థ అంత సులువుగా మారదు బాబు. ఈ వ్యవస్థ ఎప్పటికీ మారదు బాబు. ఆగు. అటు పోనీ. రేయ్! ఎవరా మీరు? ఏం చేస్తారు ఇక్కడ? రేయ్! ఎవరా మీరు? ఆగండ్రా! కట్టలు కడతారు చెరువులో మీరు? ఆ? చెప్పండ్రా! ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎవరు పంపించారు మిమ్మల్ని? రేయ్! ఆగండ్రా! ఎవడ్రా చెరువు మీద కట్టలు కట్టేది? చెప్పండి. ఎవడ్రా చెరువు మీద కట్టలు కట్టేది? రైతులమని బాధ్యతలమని ఆ చెరువుని విడిపించమని ఉద్యమాలు చేశారు కదరా. ఇప్పుడు మీరే ఆ చెరువు మీద గట్లు కట్టారేంట్రా? హలో, ఎమ్మెల్యే ఇక్కడ. అయితే ఏంటి? చెప్పండ్రా, ఎందుకు భయపడుతున్నారు? కట్టింది మేమే. తప్పేంటి? మీ జాతోళ్ళు 40 ఏళ్ళు చెరువును దొబ్బి కోట్లు సంపాదించారు. మేము 40 ఏళ్ళు దొబ్బిన తర్వాత న్యాయం మాట్లాడుకుందాం. ఏనా? నా చేత ఏం జాతర నాది? ఏం జాతర నాది? చెప్పు. ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన పనికి మేము నష్టపోయాం. ఇప్పుడు మా వద్ద వచ్చింది. తప్పేంటి? వదలండి, సిగ్గు లేదట్రా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? బాబు, మీరు వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను కదా. రేపొద్దుటికల్లా ఆ గట్టు మీ కంటికి కనపడకుండా చూస్తాను బాబు. మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి.
నన్ను క్షమించు బాబు. తెల్లేరులోనూ సముద్రంలోనూ ఒక్క అంగుళం వదలకుండా వెతికి మన కలెక్టర్ అభిరామ్ గారి బాడీని వెలికి తీస్తాం.